ఖచ్చితంగా కనిపిస్తుంది. కాకపోతే నేను పార్టీ కోసం ఇంకా కష్టపడాలి. ఇప్పుడు రేపు పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నది. ఈ ఎలక్షన్లో నేను ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేసి గుర్తిస్తుంది, పార్టీ కంపల్సరీ గుర్తిస్తుంది. కానీ మనం నాకే ఇవ్వాలని చెప్పేసి నేను అడుక్కునే స్థితిలో ఉండొద్దు. నిజాయితీగా కష్టపడితే మాత్రం ఖచ్చితంగా పార్టీ గుర్తింపిస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. రైట్ అన్న, మీరు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే మాత్రం పక్కా గెలుస్తాడు, లేదంటే కష్టం అని చెప్తున్నారు. ఒకవేళ ఇదే మనం ఎన్నికల రిజల్ట్స్ తర్వాత మళ్ళొకసారి మీ అభ్యర్థిని గెలిపించి మాతో ఇంటర్వ్యూలో మీరు కూర్చుంటారా అంటే? ఖచ్చితంగా గెలిపించి చూపిస్తాం మేము. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే. ఎందుకంటే స్వతహాగా నేను ఆన్ రికార్డ్ చెప్తున్నారు, ఎలక్షన్ తర్వాత మళ్ళీ వచ్చి ఒకసారి కలుస్తామని చెప్తున్నారు. మేము ఇది గుర్తుపెట్టుకుంటాం. ఖచ్చితంగా మీరు నోట్ చేసి పెట్టుకోర్రి. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే మాత్రం అక్కడ 100కు 200% నేను కెమెరా ముందు చెప్తున్నా, మీరు రికార్డ్ చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోరు. 100కి 200% గెలుస్తారు. ఎందుకంటే ఆయనతో జర్నీ చేస్తే తెలుస్తుంది, నేను చెప్పడం కాదు. ఆయన స్ట్రాటజీ వేరే ఉంటుంది. ఆయన గ్రౌండ్ లెవెల్లో సమస్యలను తీసుకుపోవాలనుకుంటాడు. పార్టీ యొక్క సందేశాలని గ్రౌండ్ లెవెల్లో తీసుకుపోవాలని చెప్పేసి ఒక విజన్ వేసుకుంటాడు, ఒక ప్లాన్ వేసుకుంటాడు, ఒక చార్ట్ వేసుకుంటాడు. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే 47 మండలాల నుండి ప్రతి మండలానికి ఎవరెవరు అనేది ఎక్స్పర్ట్ అనేది ఒక ఎక్సర్సైజ్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాడు ఆయన. ఎప్పుడు గత 5-6 నెలల నుండి వర్కౌట్ చేయడం. అంటే ఒక లీడర్కు ఉండాల్సిన లక్షణం అది. అంతేగాని ఢిల్లీలో పోయి కూర్చొని నాకు టికెట్ కావాలి, లేకపోతే ఆడ టికెట్ కావాలి, ఇది కావాలని చెప్పి వాళ్ళ దగ్గర ఫైర్ ఆయన ఇంటికాడ నుండి డైరెక్ట్ నియోజకవర్గానికి వస్తాడు. ప్రజలలో ఎవడైనా ఆహ్వానిస్తే అక్కడ ఎవరికి ఏ సాయం కావాలో అందిస్తాడు, మళ్ళీ అతని దారి అతను వెళ్తాడు. రైట్ అన్న, చివరిగా మీరు ఏదైతే భువనగిరి అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి స్థానిక ప్రజలు ఓట్లు వేయాలని చెప్తున్నారో, అటువంటి మీ ఓటర్లకు చివరి మాటగా, మీ వంతు మాటగా మంచి సందేశాన్ని ఇవ్వాలంటే ఏం చెప్తారు మీరు? నేను ఖచ్చితంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి అంత గొప్ప లీడర్ నాకు తెలిసి రాడు. నాకు తెలిసి రాడు. అలాంటి వ్యక్తిని కనుక మిస్ చేసుకుంటే మాత్రం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నిజంగా మనం దురదృష్టవంతులమే అవుతాం. ఎందుకంటే ఆయన యంగ్స్టర్ కాబట్టి ఆయనకు పూర్తి నాలెడ్జ్ ఉంది. ఈ 7 నియోజకవర్గాల్లో ఎన్ని మండలాలు, ఎన్ని గ్రామాలు, ఎన్ని గ్రామ పంచాయతీలు, ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో ఆయన కంప్లీట్గా గ్రౌండ్ లెవెల్లో నాలెడ్జ్ ఉంది ఆయనకు. ఇప్పుడు వేరే వ్యక్తి రావడం వల్ల ఏంటంటే ఇదంతా స్టడీ చేయడానికి టైం పడుతుంది. ఈ లోపు ఏంటంటే ఎవరైతే ఆయన కోసం ఆయనతోటి అట్రాక్ట్ అయ్యి కనెక్టివిటీ ఉన్నారో వాళ్ళు, ఆ కార్యకర్తలైన ఆ లీడర్లైన ఏమవుతారంటే నిరాశకు లోనవుతారు. దానివల్ల నష్టం చేకూరుతుంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ బీజేపీ అంటే మాజీ ఎంపీ, బీఆర్ఎస్ లో మాజీ ఎంపీ బూర నరసింహ గౌడ్ గారు, అటు బీఆర్ఎస్ క్యాండిడేట్, వీళ్ళంతా ఏందనంటే కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలని చెప్పేసి ఒక ప్రీ ప్లానుడ్గా కుట్రబడుతున్నది. అక్కడ ప్రీ ప్లానుడ్గా ఉన్నది అది. సో దాన్ని ఛేదించగలగా ఏకైక విజన్ ఉన్న నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి తప్ప వేరే వాళ్లకు ఎవరికి అక్కడ అంతా. చివరగా నేను భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ, ఓటర్కి నేను విన్నవించేది ఒకటే, చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న చాలా విజన్ ఉన్న వ్యక్తి, ఒక ఆదర్శం, మనకు అందరికీ ఆదర్శమైన ఒక యువకుడు. కాబట్టి అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే ప్రతి ఒక్క ఓటర్లకు నేను చెప్తున్నా, చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న కనుక మనం గెలిపించుకుంటే మాత్రం మన భవిష్యత్తు బాగుంటాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం అత్యంత వెనుకబడి ఉన్నది. ఏ పార్లమెంట్ నియోజకవర్గం కూడా అంత వెనుకబడి లేదు. ఏ గ్రామాల్లో కూడా ఎంపీ నిధులు రాలేదు, ఏ గ్రామాలలో కూడా సరైన వసతులు లేవని చెప్పేసి మేము నియోజకవర్గాలు మొత్తం తిరిగి నేను ప్రాక్టికల్గా చూసిన. ప్రతి తండాలో, ప్రతి గ్రామంలో అసలు కనీస నీటి వసతులు కూడా లేదు. సో కంపల్సరీ చెప్తున్నా, చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న గారికి టికెట్ ఇచ్చినప్పుడు కంపల్సరీ మనం గెలిపించుకోవాలని చెప్పేసి నేను ఓటర్ని. నా పేరు నరేందర్ పవార్, తుంగతుర్తి నియోజకవర్గం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఓయూజేఏసీ నేత, ఉస్మానియా యూనివర్సిటీ. రైట్ నరేందర్ అన్న, ఇంత విలువైన సమయాన్ని మీరు మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీరు చెప్తున్నట్టు రాబోయే రోజుల్లో ఇది మీరు చెప్తున్న ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించిన తర్వాత ఒకసారి మనం మళ్ళీ కలుద్దామని చెప్పి ఈ సందర్భంగా మీకు చెప్తున్నా అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.